Hi guys, welcome to Balu Stories and మన 100 day 100 vlogs లో ఈరోజు వచ్చేసి మన 14th డే. సో ఈరోజు కూడా మనం ఒక ఫుడ్ రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం అనమాట. సో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన ఓం శ్రీ సాయిరామ్ అనమాట. అండ్ మాదాపూర్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు ఓం శ్రీ సాయిరామ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో తెలియని వాళ్ళ కోసం ఈ బ్లాగ్ అనమాట. అండ్ ఓం శ్రీ సాయిరామ్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి ఉంది. అండ్ బిఫోర్ ఏంటంటే లైక్ అది అక్కడ ఉండే అనమాట. మేము లాస్ట్ 3 years నుంచి ఏమన్నా నాకు టిఫిన్ చేయాలన్నా లంచ్ చేయాలనుకున్నా సో మేము ఓం శ్రీ సాయిరామ్కి వచ్చి తినేవాళ్ళం అనమాట. సో దీనిపైన ఎంత బ్లాగ్ దిగొద్దని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఈరోజు. అండ్ ఇది వచ్చేసి మనకి కొత్తగా రెనోవేట్ చేశారనమాట. అండ్ మంచి అంబియన్స్ అండ్ మనకి ఏంటంటే రీజనబుల్ ప్రైసింగ్లో ఒక మంచి డీసెంట్ అండ్ హైజీన్ ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ చూపిస్తాను. అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి ఇట్లా ఓపెన్ కిచెన్ ఉంటుంది అనమాట. లైక్ మనకి ఇక్కడ ఏమన్నా ఉంటే అక్కడ ఆర్డర్ చేసుకొని చెప్పి ఇక్కడ టోకెన్ ఇస్తే వాళ్ళు మనకి లైక్ లంచ్ అది టోకెన్ తీసుకున్న తర్వాత మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ బేసిక్ ప్రైస్ వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అయ్యి మనకి హై ఎండ్ ప్రైస్ వచ్చేసి 200 వరకు ఉంటుంది అనమాట. సో ఇదే అందుకే చెప్పాను మినిమల్ బడ్జెట్లో కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి. లైక్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లైక్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి స్టాండింగ్ బఫే ఉంటుంది అనమాట. మనకి ఇట్లా ఫ్యాన్స్ మంచి అంబియన్స్ ఉంది. ఇక్కడ రెనోవేట్ చేస్తారు. ఇక్కడ మనకి రైస్ ఐటమ్స్ చపాతీ ఐటమ్స్ అండ్ మనకి టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ సో మనకైతే ఇది లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. సో ఇట్లా రెండు డిఫరెంట్ ఫ్లోర్స్ అనమాట. సో ఇట్లా సో యాక్చువల్గా ఈ మీల్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి 3 డిఫరెంట్ కర్రీస్ అండ్ 1 సాంబార్ చట్నీ అండ్ సైడ్ డిష్ ఇస్తారనమాట. అండ్ రైస్ అయితే అన్లిమిటెడ్ కాదు, ఓన్లీ లిమిటెడ్. అండ్ మనకి ఇక్కడ సైడ్కి మళ్ళీ కర్రీస్ కూడా అడ్వాన్స్ ఇస్తారు. సో అది లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్ ఫస్ట్. సో లైక్ నాకైతే ఈరోజు ఇక్కడికి రావడానికి మాత్రం నాకు ఫుల్ రిస్క్ అయింది అనమాట. పగిలిపోయింది లిటరల్గా చెప్పాలంటే. ఎక్కడెక్కడనో అసలు వేరే దగ్గర వెళ్ళాల్సింది అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన. సో దాని తర్వాత అనిపించింది ఒకసారి బ్లాగ్ తీస్తే లైక్ మంచిగా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ 2-3 years నుంచి ఇక్కడే నేను టైమ్స్ బాగా స్పెండ్ చేస్తాను అనమాట. సో అది సో టేస్ట్ వచ్చేసి అబవ్ యావరేజ్ అనమాట. నా లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 4 ఒక 4.2 అట్లా ఇవ్వచ్చు. అండ్ నేనైతే టోటలీ వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ అయితే దొరకదు, ఓన్లీ వెజిటేరియన్ అనమాట. అండ్ వెజ్లో అయితే లైక్ మ్యాక్సిమం వెరైటీస్ అయితే ఉంటాయి. నాట్ పన్నీర్ బట్ వేరే ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మొత్తం సెల్ఫ్ సర్వీస్. లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మన
మనమే తీసుకెళ్ళాలన్నమాట అంటే ఫుడ్. బట్ తిన్న తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు. సో అట్లా. అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం వాటర్ బాటిల్ కొనుక్కోవాలనుకుంటే అది మన ఇష్టం అనమాట, కొనుక్కోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ అంబియన్స్ కూడా వీళ్ళు మంచిగా డిజైన్ చేశారనమాట. ఇంతకుముందుకు ఏంటంటే జస్ట్ సిట్టింగ్స్ ఉండి అండ్ జస్ట్ ఆర్డర్ చేసుకుని కూర్చొనేది ఉండే అనమాట. లైక్ గోల్డెన్ పిక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. సో అట్లా. అండ్ సో లైక్ కర్రీస్ కూడా అడ్వాన్స్లో తెచ్చి వాళ్ళు ఇక్కడ పెడతారనమాట. అంటే లిమిటెడ్ కర్రీస్ మాత్రం అన్లిమిటెడ్, బట్ ఓన్లీ రైస్ ఒకటి లిమిటెడ్ అనమాట. సో అట్లా. బ్రో ఏం తిన్నావు బ్రో? పరాటా బ్రో. అవునా? టేస్ట్ ఎట్లుంది బ్రో? ఓకే బ్రో. అవునా? అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు బ్రో? యాక్చువల్లీ బ్రో నాకు పరాటా ఇష్టం, బట్ దీనికైతే రేట్ 3 ఇస్తా బ్రో. 3యా? ఏడే మిస్ అయింది బ్రో 2. నా ఫేవరెట్ బ్రో పరాటా, బట్ నచ్చలేదు బ్రో. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ కింద ఒకటి పానీపూరి బండి అండ్ ఇంకొకటి వచ్చేసి దగ్గర టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ టీ స్టాల్స్ అయితే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. బట్ ఇక్కడ ఆఫీస్ వాళ్ళకి ఓన్లీ ఇదే ఫేవరెట్ స్పాట్ అనమాట, ఇక్కడికి వచ్చి తినడానికి అండ్ ఇక్కడ ఉండి లైక్ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఒక మంచి స్పేస్. సో అది. సో నాకు వంశీ ఛానల్లో నచ్చే ఒక మంచి ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడికి రిచ్ పీపుల్ నుంచి పూర్ పీపుల్ అందరూ లైక్ ఇక్కడ తినడానికి ఇష్టపడతారు అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఒకటి ప్రైజింగ్, అదే లైక్ ప్రైస్, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అంబియన్స్ అండ్ హైజీన్ అనమాట. సో ఏదైనా ఓపెన్ కిచెన్, సో మనకు అక్కడ ఓపెన్ కిచెన్ ఉంది కదా, సో వాళ్ళందరికీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. లైక్ మనం ఏం ఆర్డర్ చేసుకున్నాం, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, హైజీన్గా ఉందా లేదా, సో ఇట్లాంటివి ఇందులో ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేస్తారు. సో అందుకని వీళ్ళకి చాలా వరకు ఏంటంటే కస్టమర్ అడాప్టెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో లైక్ ఈరోజు అయితే వ్లాగ్ ఇది. అండ్ లైక్ మనం చూసాం వంశీసారం ఎలా ఉంది, అంబియన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ మనం చూసాం కదా. అండ్ ఇంతకుముందుకు వచ్చేసి స్టాల్ ఇది అనమాట. అండ్ ఇప్పుడు అది రీసెంట్గా చేంజ్ చేసి మంచి అంబియన్స్ అండ్ నైట్ టైం కూడా ఇంకా చాలామంది వస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 3:30 అయింది. సో అందుకని ఇక్కడ అంత రెస్ట్ లేరు. సో మనం ఒక కరెక్ట్ టైంకి వచ్చినాం వ్లాగ్ తీసుకోవడానికి అయితే. ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఇది. అండ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాకైతే అనిపిస్తుంది లైక్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేస్తారు అండ్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో అది. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద డే. అండ్ ఇంకో లైక్ ఇప్పుడు ఏమన్నా ఈవినింగ్ ఏమైనా జరిగితే అది కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ ఇదే అనమాట లాస్ట్. సో అది. బాయ్ బాయ్.